నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో అనుమతులు లేని అక్రమ లేఅవుట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను విక్రయిస్తున్నారు అని తహసీల్దార్ కు సిఐటియు నేతలు వినతిపత్రం ఇచ్చారు. మరోవైపు లేఅవుట్లలో ఇల్లు నిర్మించుకునే పేదల వద్ద విద్యుత్ కనెక్షన్ల కోసం 10,000 రూపాయలు చెల్లించాలని, లేకపోతే వైర్లు కట్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రశ్నిస్తే ఎమ్మెల్యే పేరు చెప్పి భయపెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లు వసూళ్లపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మేము సిపిఎం పార్టీ 2001లో ఇక్కడ కార్మికులకు పట్టాలు మంజూరు చేయటం జరిగింది. 284 సర్వే నెంబర్లో అక్కడ పబ్లిక్ పర్ఫెక్ట్ కింద 3 ఎకరాలు గుడులకి బడులకు వదలటం జరిగింది. దాన్ని ఇప్పుడు ఆక్యుపై చేసి కొంతమంది దొంగ పట్టాలు సృష్టించి మాకు పట్టాలు ఇచ్చినారని చెప్తున్నారు. అందుకని తహసీల్దార్ వారికి వినతి పత్రం ఇచ్చినాము. దాని మీద ఎంక్వైరీ చేస్తానని తహసీల్దార్ గారు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఇచ్చిన పట్టాలకి పూర్తిగా కాలనీలు మంజూరు చేసి నీటి వసతి కల్పించాలని మేము తహసీల్దార్ వారిని కోరున్నాం. కరెంటు కోరున్నాం. అందుకని తహసీల్దార్ గారు స్పందించి చేస్తామని చెప్పారు. అదేవిధంగా పూర్తిగా పట్టాలు లేని వారికి కూడా లేని చోట పట్టాలు ఇవ్వమని మేము అడుగుతున్నాము. లేఅవుట్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రైవేట్గా లైన్లు తీసుకొచ్చుకొని వేయించుకున్నామని చెప్పేటువంటి నెపంతో అక్కడ ప్రజెంట్ కట్టుకునేటువంటి పేదవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అదేమంటే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది, మీరు దిక్కున్న కూడా చెప్పుకోండి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బెదిరించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎమ్మెల్యే గారు కూడా దృష్టి సారించి అక్కడ ఉండేటువంటి పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలా. అదేవిధంగా అక్కడ లైను ఒక శాంక్షన్ అయిన తర్వాత ఎవరు కూడా తగిలించుకోవడానికి లేదు అని చెప్పని హుకుం జారీ చేసినట్టుగా మాకు 10,000 రూపాయలు కడితేనే లైన్ తగిలించుకోండి, లేకపోతే దాన్ని కట్ చేసేస్తాము అని చెప్పి బెదిరిస్తూ పేదలందరినీ కూడా బెదిరిస్తూ దందా వసూలు చేస్తూ అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలా. ఎమ్మెల్యే గారి పేరు చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దాని మీద దృష్టి సారించి దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ లేఅవుట్కి సంబంధించినటువంటి కొంతమంది